నా భార్యని అడగండి, ఆంట వంట ప్రార్థన, ప్రభా ఫలించాలి ప్రభా, ఆనందంగా ఉండాలి ప్రభా, ప్రభా ప్రభా ప్రభా. ఓ పక్క మీటింగ్ అనౌన్స్ అయ్యింది, హృదయంలో దేవుడు వాజ్ వెరీ స్ట్రాంగ్ ప్రాంప్టింగ్, మీటింగ్ పెట్టాల్సిందే. వెదర్ రిపోర్ట్ ముందే తెలుసు, వాతావరణం ఇట్లా ఉంది, మీటింగ్ పెట్టాలి. ప్రభావ పెట్టమంటావా, పెట్టు. అగైన్ ప్రార్థన, పెట్టు. మరలా కన్ఫర్మేషన్, పెట్టు. వాగ్దానం తీసుకో, పెట్టు 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 పెట్టు. ఏం ప్రభువా, సరే పెట్టేస్తున్నా. కానీ ఒక స్థలం వెతికారు. మీకు తెలుసు, లాస్ట్ వీక్ కూడా నన్ను, నాకు ఇంకా స్థలము నేను చెప్తాను. అప్పటికి స్థలం పేమెంట్ అయిపోయింది. ఐ వాజ్ నాట్ ఇన్ పీస్. మండే మరలా ఇంకొక స్థలం. మా అన్నయ్య సడన్గా ఫోన్ చేసి, ఇక్కడ అస్సలు వాతావరణం బాగాలేదు, నేను స్థలంలోకి వెళ్ళి చూశాను, మాకు ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతున్నాయి గుంటూరులో, అక్కడ కాలు పెడితే అడుగు లోటుకి వెళ్ళిపోతుంది, మీరు అరేంజ్మెంట్స్ ఎలా చేస్తారు? మీటింగ్ అప్పుడు వర్షం రాకపోవచ్చు, దేవుడు నీ కార్యం, నీ జీవితంలో మాట ఇచ్చినట్టు కార్యం జరిగించవచ్చు, కానీ అరేంజ్మెంట్స్ ఎలా చేస్తావు? ఇంకా ఈ వారం స్టార్ట్ అవుతున్నాయి కదా, అవ్వదు కదా. హౌ డు వి డూ ఇట్? అగైన్ నాకు, ప్రభా ఐ విల్ రిజాయిస్, ఐ నో మై గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్, సింగ్ దట్ ఓల్డ్ సాంగ్. అప్పుడు చేశాడు, ఇప్పుడు చేస్తాడు, అప్పుడు చేయలేదా, ఎన్ని చేయలేదో, రీకలెక్టింగ్ ఎవ్రీథింగ్. ఆ మీటింగ్లో అట్ట చేశాడు, ఈ మీటింగ్లో అట్ట చేశాడు, ఈ మీటింగ్లో అట్ట చేశాడు, ఆ మీటింగ్లో అట్ట చేశాడు. అన్ని సాక్ష్యంలో విన్నాం కదా, దీంట్లో ఎందుకు చేయడు? చేస్తాడు చేస్తాడు చేస్తాడు. కానీ మనసులో ఒక మాట, దేవా స్థలం విషయంలో చేయవా? అక్కడ లైలా కాలేజ్ గ్రౌండ్స్ అడిగాం. వారు అన్నారు, లేదు ఇది ఎన్సీసీకి ఇవ్వబడింది, అసలు ఏ క్రిస్టియన్ మీటింగ్స్కి కాలేజ్ ఇవ్వము అనౌన్స్డ్. సాయంత్రానికి ఏంటో మరలా మన టీం ఇక్కడ నుండి వెళ్ళినప్పుడు నేను అన్నాను, నాకు ఇంకా పీస్ లేదు, మీరు వెళ్ళండి, చూడండి, ఏం చేయాలి అక్కడ నుండి చెప్పండి, ప్రార్థన చేస్తూ ఉంటాం. మన సోదరులు వెళ్ళిన తర్వాత, అక్కడ టీం వెళ్ళిన తర్వాత దే స్టార్టెడ్, అక్కడ మార్కింగ్ చూసి కాలు పెట్టి వీడియోలు పంపించారు. అస్సలు ఇందులో ఒక ట్రక్ దిగిందా, అయిపోయింది పని. అగైన్ ఐ సెడ్, ఇది చూస్తా ఉంటే సమాధానం లేదు, కానీ మీటింగ్ గురించి ప్రార్థిస్తే మాత్రం ఆనందం కలుగుతుంది. అంటే దేవుడు ఏదో చేయబోతున్నాడు, ఇది కాదు, ట్రై అగైన్ అంటే మరలా లైలా కాలేజ్కి వెళ్ళారు. ఎందుకంటే అక్కడ పక్కన ఉన్నది ఇంకా పెద్దది. అది అక్కడ మాట్లాడుతూ వారితో మాట్లాడిన వారు అన్నారు, సరే సాయంత్రానికి చెప్తాం. గ్రేస్ ఆఫ్ గాడ్, గ్రేస్ ఆఫ్ గాడ్ అక్కడే అంటాం, మన టీం వెళ్ళాలి అంటాం. ఎందుకంటే ద వన్స్ హూ ఆర్ ఇన్ ద కోర్ టీమ్, ప్రేయర్, అనాయింటింగ్, వాళ్ళని ఆ ఇంపాక్ట్ వేరు ఉంటుంది. దాని ముందు చాలామంది వెళ్ళారు, పెద్ద ఇన్ఫ్లుయెన్స్లో వెళ్ళారు, నువ్వు అని చెప్పి పంపించారు. కానీ దిస్ యంగ్ పీపుల్, బట్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. సడన్గా నెక్స్ట్ డే మార్నింగ్కి వారు డన్, అందరం సైన్ పెట్టేసాం, కానీ అండి పెట్టించుకుంటున్నారు. అప్పటికి మీరు నమ్మరు, ఆ రోజు మార్నింగ్ 8:30 మార్నింగ్ నేను పడుకున్నా, రాత్రంతా ప్రేయర్లో ఉన్నా. మార్నింగ్ 8:30కి పడుకున్నా. నేను లేచే ముందే పోస్టర్ బయటకు వచ్చింది. అంటే నేను లేచేటప్పటికి ఫోన్ చూసిన పోస్టర్, ఓహో కన్ఫర్మ్ అయిపోయింది లైలా కాలేజ్. సో దట్ ఈస్ హౌ గాడ్ వాజ్ వర్కింగ్. కానీ అది కన్ఫర్మ్ అయిన తర్వాత ముఖ్యంగా ఏంటంటే, అక్కడ కన్ఫర్మ్ అయింది, వెన్యూ పని స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. అక్కడ లైటింగ్స్, ట్రస్ట్లు, ఈ పని అంతా అక్కడ జరుగుతూనే ఉంది. మన టీం కూడా అక్కడికి వెళ్ళి మరలా ఇక్కడికి వచ్చారు, మరలా ఇక్కడ నుండి వెళ్ళి మరలా కంటిన్యూ చేయబోతున్నారు. సో సంఘం నుండి ఎంతమంది వచ్చారు అంటే, ఇద్దరు వచ్చారు. ఓన్లీ 2 people, దట్స్ అప్ టు యూ. బట్ దెన్ ఈ గుంటూరు మీటింగ్స్ కొరకు ప్రార్థన చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నా. దేవుని బలమైన కార్యాలు చూడాలి మనం. ఎందుకంటే సువార్త ప్రకటనకి స్వతంత్రత లేని పరిస్థితులు మనం ఉన్నాం. రోజు రోజుకి తక్కువైపోతుంది. అండ్ ఈవెన్ ద మిస్యూజ్ ఆఫ్ సోషల్ మీడియా. సువార్త చెప్పండిరా అంటే నేరాలు మోపుకుంటూ. కానీ ఇప్పటికే చైనాలో లా పాస్ అయిపోయింది. ఏంటి? నో గాస్పెల్ ప్రీచ్డ్ ఆన్ సోషల్ మీడియా. బ్యాడ్, కంప్లీట్ బ్యాడ్. మన ఉత్తరాఖండ్, రాజస్థాన్ న్యూస్ తెలుసా? యాంటీ కన్వర్షన్ లాలో మొత్తం పాస్ చేస్తారు తెలుసా?
సువార్త నేను ప్రకటిస్తానికి లేదంట. ఆన్లైన్ మీడియాలో కూడా బ్యాండ్. ఇమాజిన్ దే ఆర్ సేయింగ్ ఇట్స్ సోన్ గోన్ బి ఇంప్లిమెంటెడ్ ఆల్ ఓవర్ ఇండియా. ఏం చేస్తావు? సువార్త ఉండదు, విమర్శలు ఉంటాయి. సంఘం బలపరచబడుతుందా, విడగొడబడుతుందా? క్రీస్తు శరీరం బలపరచబడుతుందా, ఏమవుతుంది? ఏదో ఒక రీతిగా ఆత్మలు సంపాదించండి రా బాబు అంటే ఆత్మల సంపాదన పోయి మెటీరియలిస్టిక్స్లో మారిపోయింది. సో ఐఎమ్ బర్డెన్. శక్తి ఉన్నా లేకపోయినా, సహాయం ఉన్నా లేకపోయినా ఎట్లన కొట్టాలి. అందుకని ప్రార్థన చేస్తూ ఉన్నాం కదా, త్వరని చెప్తా ఉన్నాం కదా. అవే ప్రేయింగ్ మన ఆంధ్ర, తెలంగాణలో అండ్ అదర్ సిటీస్లో, అఫ్కోర్స్ ఇండియా మొత్తంలో మ్యాక్సిమం వీ వాంట్ కవర్ అండ్ ఆల్సో అదర్ కంట్రీస్. అవకాశం ఉన్నప్పుడు కొట్టుకుని పోవాలి. నీది నాది ఇది అది కాదు, అందరూ ఒక రాజ్యము వైపు ఉన్నామనేది గ్రహించాలి. రెండే రాజ్యములు, దేవుని రాజ్యము, అపవాది రాజ్యము, వెలుగు రాజ్యము, చీకటి రాజ్యం. ఇంకా మధ్యలో ఏది లేదు. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడిన వారందరూ దేవుని రాజ్యం, ఆత్మ ఫలమును ఫలించే వారందరూ దేవుని రాజ్యం, లోకానుసారం అంతా అపవాది రాజ్యం. సో ద బాటమ్ లైన్ సింపుల్. నువ్వు గొప్ప, నేను గొప్ప, ఇది గొప్ప, ఆయన గొప్ప, ఆయన రైట్, ఇవన్నీ కాదురా బాబు. ఫలం ఉంది, అయిపోయింది. దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడి ఆత్మను సంపాదించు.